రైట్. నమ్మించి నయవంచన చేశారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వాలంటీర్లు. విజయవాడలో భారీ ధర్నా. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్తితి హామీలు ఇచ్చారా? 2,60,000 మంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామన్న లేదా? ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక ఈ వ్యవస్థ లేదనడం దుర్మార్గం. హామీని నిలుపుకోండి, లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసే రోజులు వస్తుందని వాలంటీర్లు హెచ్చరిక. వాలంటీర్లు అప్పుడు ఎలా గుర్తుకొచ్చారు, ఇప్పుడు ఎందుకు మర్చిపోయారని నిన్న శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూడా దానిపైన ప్రశ్నలు అడిగారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం చాలా దారుణంగా ఒక రకంగా చీటింగ్ చేసినట్టే. అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? లేని వాలంటీర్ వ్యవస్థ అయితే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, అత్యంత సీనియర్ నాయకుడు, ఆయన ఎట్లా హామీ ఇచ్చిండు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000 గౌరవ వేతనం కాదు, మేము వస్తే 10,000 ఇస్తాం అన్నాడు. మరి లేనే లేదా? వ్యవస్థే లేనప్పుడు ఆ వ్యవస్థ పైన ఎందుకు హామీ ఇచ్చారు? మరి ఆ ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. దానికి స్వయాన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే డైరెక్ట్గా దొరికిపోయారు అక్కడ. మేము హామీ ఇచ్చినాం, హామీని తొంగలో దొక్కుతున్నాం, హామీని అమలు చేయట్లేదు, కావాలని చీటింగ్ చేసినాం, వంచన చేసినాం అని చెప్పడం తప్పులేదు. కానీ అనలేదు, అసలు వ్యవస్థే లేదంటే అసలు అది ఒక వంచనే, చీటింగ్. అది అన్నట్టు రికార్డులు ఉన్నాయి. వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన రికార్డు ఉంది, మీరు అన్నది ఎలక్షన్స్లో అన్న రికార్డు ఉంది. 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా సర్వీస్ చేసింది గ్రామాలలో ప్రజలకి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువుల్ని అక్కడి నుంచే ఆ వాలంటీర్ వ్యవస్థ మీడియేషన్షిప్ చేసింది. అది అందరికి కనపడది. అదే వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అనేక సార్లు విమర్శలు చేసింది. వాలంటీర్ల వ్యవస్థలో 30,000 మహిళలు మాయమైపోయారు, మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. వ్యవస్థ లేనప్పుడు 30,000 మహిళలు ఎట్లా పోతారు? ఇది మరీ మోసం అన్నమాట అనేది వాళ్ళు చెబుతుంది. 2,60,000 మంది కళ్ళకు కనపడకనా? అంటే మేము గద్దెని ఎక్కిన ఓట్లు వేయించుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ అవసరం లేదనే? జగన్మోహన్ రెడ్డికి మీకు ఉంటే 1,00,000 చూసుకోవచ్చు, అది రాజకీయం. కానీ ఇది వాళ్ళ ఉపాధి, పాపం వాళ్ళ పొట్టగొట్టినట్టు అయింది. ఇంత పెద్ద సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటగా నిలబడలేని పరిస్థితుల్లో చిన్న చిన్న జీతాలు ఇచ్చే కుటుంబాలను కూడా రోడ్డున పడేసే పరిస్థితి, వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితి ఉంటే మిమ్మల్ని ఏ రకంగా రాష్ట్రాన్ని 2047లో విజన్ 2047 నేను అభివృద్ధిలో తీసుకొస్తా అని, 2028కి పేదరికం లేని రాష్ట్రంగా తెస్తా అంటే ఎట్లా నమ్మాలి? అసలు మీరు అన్న రికార్డెడ్గా వీడియోలు, ఆడియోలు ఉన్న వ్యవస్థ 2,60,000 మందిని కళ్ళ ముందే నిట్ట నిలువున మోసం చేసిన తర్వాత మీరు చెప్పే ఏ మాట అయినా ఎట్లా నమ్మాలి అనేది ఇలా ప్రజలు చర్చించుకునే అవకాశం కూడా ఉంది. ఏ వర్గానికి హామీ ఇచ్చినా ఇది కళ్ళ ముందు కనపడుతుంది. దీన్నే నయవంచన చేసినోడు ఇక ఈ హామీల సంగతి ఏంది, ఆయన చెప్పే మాటల సంగతి ఏంది అనేది ఇక స్పష్టంగా ప్రజల్లో విశ్వాసం పోయే అవకాశం ఉంది. ఏ వర్గం నమ్మదు. మీరు అన్నారు అని కనీసం ఒప్పుకోండి, వాళ్ళని పెట్టుకుంటారో లేదు పక్కన పెడితే, మేము అన్నది కరెక్టే, 5,000 నుంచి 10,000 ఇస్తానన్నా, నేను కొనసాగిస్తానన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేయలేను అన్నా కానీ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. అసలు మాకు సంబంధమే లేదు అనలేదు, అసలు ఆ వ్యవస్థే లేదంటే ఇక మిగతా హామీలు సరే, ఈ హామీ పక్కన పెట్టినా మిగతా మీరు ఇస్తున్న హామీలు, మీరు చెబుతున్న P4లు, మీరు చెబుతున్న పేదరిక నిర్మూలన, మీరు చెబుతున్న విజన్ 2047, మీరు చెబుతున్న వికసిత ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ నమ్మాలా? ఇవన్నీ వంచనలేనా? ఇవన్నీ చీటింగేనా? ఇవన్నీ అబద్ధాలేనా? ఇవన్నీ మోసాలేనా అనేది కూడా ప్రజలు అనుకుంటారు కదా. ఇలా ఇది నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తర్వాత ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం, అవసరమైతే రేపు స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి నమ్మించి నయవంచన చేశారని చెప్పి వాళ్ళు ఒక పెద్ద ధర్నా పెట్టారు నిన్న. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. దీనికి సంబంధించిన మనం గ్రామ వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న భాషా గారిని అడిగి అసలు ఏంటి, ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా, ఏం జరిగింది తెలుసుకుందాం. నిన్న మండలిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హలో,
గుడ్ మార్నింగ్ భాషా గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు లైవ్లో ఉన్నారు. నిన్న ఏంది పెద్ద ఎత్తున ధర్నా చేసినట్టు, నిరసన కార్యక్రమాలు చేసినట్టు న్యూస్ పేపర్లో వచ్చింది. నమ్మించి నయవంచన చేశారు మమ్మల్ని. కూటమి ప్రభుత్వం అవును. పైన నిప్పులు చెరిగారు. మేము మమ్మల్ని మా మా హామీని నిలబెట్టుకోకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతామన్నారు. ఇంకోటి ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం అంటున్నారు. ఏంది మీ అది 100. వాలంటరీ వ్యవస్థ పైన ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న సమాధానం ఏంది? ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఎవరిని కలిశారు నిన్న? ఇప్పుడు నిన్న ఎవరినైతే కలవలేదండి. ఉమ్, విజయవాడ అలంకార సెంటర్లో ఉన్న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాం. ఓకే. మీ గతంలో చెప్పినట్టే మా పోరాటాలు ఏం ఆగవు. ఉమ్, మేము చేస్తానే ఉన్నాం పోరాటాలు. ఉమ్, లాస్ట్ మంత్ కూడా ఉమ్, ఈ మంత్ లో మన 10 రోజుల క్రితం 7వ తారీఖు విశాఖపట్నంలో కూడా చేశాం. ఉమ్, ఇప్పుడు విజయవాడ, మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ విజయవాడ ఉమ్, ధర్నా చౌక్ కానీ లేదంటే ఇంకో ప్లేస్ మారుద్దామని ఆలోచనలో ఉన్నాము. ఉమ్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ ధర్నాలే, అంటే నెలకు 2-3 ధర్నాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా. కానీ మీరు ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. నిన్న శాసన మండలిలో ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ సంబంధించిన సభ్యులు అడిగారు. అసలు వ్యవస్థే లేనప్పుడు ఆ వ్యవస్థ గురించి చర్చ అయింది అన్నారు. వ్యవస్థ లేని దానికి మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? నిన్న అంతవరకు వైసీపీ మాత్రం అప్రిషియేట్ చేయొచ్చండి. ఉమ్, ఎప్పుడు లేని విధంగా ఈసారి ఉమ్, అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి ఉమ్, ప్రజాప్రతినిధులు ఉమ్. అసెంబ్లీని హోరెత్తిచ్చారు. ఓకే. ఆ విషయంలో అయితే మాత్రం మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తున్న ప్రశ్నకి మాకు కొద్దిగా ఉమ్, హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు అలాంటి ఉమ్, ప్రశ్నల వర్షం వాలంటీర్ వ్యవస్థ మీద ఈ 9 నెలలు అసెంబ్లీలో ఆ విధంగా జరగల. ఓకే. అంటే మా పోరాటానికి తొలి విజయం సాధించామనేదే మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కానీ అసలు ప్రభుత్వం వ్యవస్థ లేదు, ఆ వ్యవస్థ గురించి చర్చ అయింది అంటుంది. వ్యవస్థ లేదంటుంది కదా, మీరు వ్యవస్థ లేని దాని గురించి ఎందుకు మరి గాలిలో పోరాటం చేయటం అంటున్నాను నేను అనేది. వ్యవస్థ లేకపోతే ఉమ్, 5 ఏళ్ళు మేము ఏ విధంగా పనిచేసామండి. ఉమ్, వ్యవస్థ లేకపోతే ఉమ్. ప్రజల సొమ్ము ప్రభుత్వం మాకు 5,000 రూపాయల మాకు అకౌంట్స్ లో ఎట్లా అమౌంట్ ఇచ్చిందండి, జీతం రూపాన గౌరవ అప్పుడు- వేతనం అనుకోండి. అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి జీవో చేయలేదు, మధ్యలో గ్యాప్ వచ్చిందా, వ్యవస్థ ఎత్తేసినట్టే లెక్క అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఉమ్, ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాం మేము. ఉమ్, మేజర్ హెడ్ కి 1,000 కోట్లు, మైనర్ హెడ్ కి 1,000 కోట్లు అని చెప్పి మనకు 4 హెడ్స్ పెట్టేసి ఉమ్, ఆ విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి క్లియర్ గా చెప్పారు. ఉమ్, సరే, ఒకవేళ జీవో లేదేమో, ఉమ్, ఒకవేళ జీవో ఇచ్చినప్పటికీ ఉమ్. ఆ జీవో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మే నెలలో దిగిపోయింది. ఓకే. అంటే ఆగస్టు మళ్ళీ కొత్త జీవో ఇవ్వాల్సింది వీళ్ళే. ఓహో. ఒకవేళ 3 నెలలే, ఇప్పుడు మొత్తం మీద 3 నెలలు పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఉమ్, వాళ్ళు కావాలని చెప్పి జీవోని అడ్డు పెట్టడమే గానీ, ఉమ్, సరే జీవో లేకుండా గత పాలకులు, గత ముఖ్యమంత్రి ఏ విధంగా కొనసాగించారు మీరు కొనసాగించండి. ఓకే. లేదు మీరు జీవో ఇవ్వండి, ఈ రోజే ఇవ్వండి అసెంబ్లీలో. ఓకే. లేదు మీరు చట్టబద్ధత చేయండి. ఉమ్, ఏంటంటే వాలంటరీ అనే వ్యవస్థని, ఉమ్, ఈ వ్యవస్థ అసలు ఉండకూడదనే దాన్ని కంకణం కట్టుకొని మాటకు ముందు ఒక జీవోని ఉమ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎందుకు జరిగిందో గానీ, ఉమ్. వాళ్ళని డ్యామేజ్ చేయడానికే పట్టుకొని కంకణం కట్టుకున్నారు కానీ మాకు న్యాయం చేసే విధంగా అయితే కనపడతల్లా. ఉహుం. ఇప్పుడు ఓకే. పార్టీలకి ఏదైనా ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోమనండి. మేము ఎక్కడైనా అడ్డుపడ్డామా? ఓకే. దాన్ని తీసుకొచ్చి మా లాంటి 2,60,000 మంది ఉమ్, నీ పులిమి మమ్మల్ని రోడ్డుకు లాగేసి వీధుల్లో పడేయడం ఎంత న్యాయం? నిన్న చూడండి మీరు విజయవాడలో ఉమ్, మహిళలు ఎంతమంది ఉన్నారండి. అసలు ఎంత మనకి 40 డిగ్రీస్ ఉమ్, నడుస్తుంది. ఉమ్, ఉమ్. వాటిని సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడ అల్లూరు జిల్లా నుంచి ఎక్కువ వచ్చారు ఓహో. ట్రైబ్స్. మీరు కాంటే ఎంక్వైరీ చేసుకోండి, నేను చెప్తున్నా డేటా మొత్తం. అల్లూరి, కాకినాడ ఓకే. ఎంత లాంగ్ ఉందండి? 600 కిలోమీటర్లు ఉంది అది. ఉమ్, ఉమ్, అయినప్పటికీ మహిళలు వచ్చారంటే ఎంత బాధాకరం అండి. వాళ్ళు ఒకటేనండి ఏడుస్తున్నారు. ఉమ్, ఇప్పుడు మనకి పెట్టాలని వాళ్ళ మనసులో ఉంటే ఉమ్. ఇన్ని మాటలు పెట్టాల్సిన అవసరం లేదు, మా మీద ఇన్ని నిందలు వేయాల్సిన అవసరం లేదు. ఓకే. కావాలని జీవో అని చెప్పి ఒక నాటకం, ఒక బూటకం ఆడుతున్నారు వీళ్ళంతే, ఉమ్, ఉమ్, ఈ ప్రభుత్వం. ఉహుం. ఓకే. అంటే ఇంకోటి, అసలు వాలంటరీ వ్యవస్థని తొలగించి జన్మభూమి వ్యవస్థ పాతది తీసుకొస్తారు, అందుకే మిమ్మల్ని పక్కన పెట్టారని స్టార్టింగ్లో చర్చ జరిగింది. కానీ అది లేదు, మరి ఇది లేదు, రెండు లేవు కాబట్టి అసలు ఏంటి ప్రభుత్వ ఆలోచన? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగించిన ఉమ్, వెల్ఫేర్ స్కీమ్ కు అటాచ్మెంట్ వాలంటరీ వ్యవస్థ. ఉమ్, ఒకవేళ జన్మభూమి కమిటీని కొనసాగించిన ఉమ్, వాళ్ళు ఏం పని చేస్తారు? వాలంటరీ వ్యవస్థ చేసే పనే చేస్తారు గతంలో వెల్ఫేర్ స్కీమ్స్ కే. ఓకే. ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ప్రభుత్వం ఏమని అనౌన్స్మెంట్ చేసింది? సూపర్ 6 అని అనౌన్స్మెంట్ చేసింది. అవును. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు అమలు చేసేది సూపర్ 6 అంటే వెల్ఫేర్ స్కీమ్. ఉమ్, అసలు నా దగ్గర డబ్బులే లేవు, నేను పథకాలు ఇవ్వలేనని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చి అయిపోయింది. ఉమ్,
అంటే ప్రజల్ని మోసం చేసేసారు. ఇప్పుడు మనం ప్రజలకి ఏదైనా వాళ్ళు ఇచ్చే పని అయితే వాలంటీర్ వ్యవస్థ కావాలి. ఉమ్, లేదా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే పని అయితే ఉమ్, జన్మభూమి కమిటీ కావాలి. ఓకే. ఈ రెండు ఇవ్వట్లేదు వాళ్ళు. ప్రజలకి ఏమి ఇవ్వనని చెప్పేసిండు. ఉమ్, ఇక వీళ్ళిద్దరు ఎందుకు మాకు? ఉమ్, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే పని అయితే వాలంటీర్ వ్యవస్థ కానీ జన్మభూమి వ్యవస్థ కానీ కావాలి. ఓకే. 9 నెలల పాలలో ఒక రేషన్ కార్డు కరెక్షన్ పెట్టుకోవడానికి లేదు, ఆప్షన్ లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఉమ్, సరే, ఈ 9 నెలల పాలలో పింఛన్లు ఇద్దామా అంటే పింఛన్లకి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లా. ఉమ్, అసెంబ్లీలో 4 సార్లు చెప్పారు మేము పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నామని. ఉమ్, కొత్త పెన్షన్లు ఇచ్చి దేవుడు ఎరిగితే లక్షల లక్షల పెన్షన్లు ఊడిపోయినాయి. ఓకే. అల్లాడిపోయి ఏడుస్తున్నారు వాళ్ళు. ఉమ్, సరే, గ్యాస్ డబ్బులు ఇస్తారా అంటే కొంతమందికి అక్కడక్కడ పడి, కొంతమంది అసలు డబ్బులే పడలా. ఓకే. సరే, మా అమ్మ ఒడి పరిస్థితి ఏంటంటే నారా లోకేష్ గారు మాట్లాడతారు, జనవరిలో ఇస్తానంటాడు. ఉమ్, అసలు ఇప్పుడు ఇది ఏ సంవత్సరానికి ఇస్తున్నారు? 2023, 24కి ఇస్తారా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ ఒకటి ఉంది ఆయన ఉన్నప్పుడు. ఉమ్, లేదు 24, 25కి ఇస్తారా ఉమ్, వీళ్ళు వచ్చిన తర్వాత? ఉమ్, లేదు ఈ సంవత్సరం రేపు జూన్ లో జాయిన్ అవుతుంటే 20 జూన్ 24, 25కి ఇవ్వాలా? అదేలే. అది దేనికి ఇస్తారో క్లారిటీ లేదు. ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒకరికి ఇస్తారా? అసలు పంగనామం పెడతారా? ఓకే. ఫ్రీ బస్ అన్నారు. ఉమ్, అసలు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాటరీ బస్సులు తెప్పిస్తున్నాం, పక్క రాష్ట్రంలో కొంటున్నాం, తయారు చేపిస్తున్నాం, మొత్తం అయిపోయింది. టాటా వాళ్ళకి ఇచ్చా, వాళ్ళకి ఇచ్చా, వీళ్ళకి ఇచ్చామన్నారు. ఉమ్, ఆ ఊసే లేదు. ఉమ్, సరే, స్థలాలు ఏమైనా ఇస్తారా అని చెప్పి నిరుపేదలు కూర్చుని ఉంటే ఉమ్, గత గవర్నమెంట్ చూడండి ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందంటే, ఉమ్, గత గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేసింది, స్థలాలు, ఇంటి పట్ట. ఉమ్, దానికి రీసర్వే అంట. ఓకే. అంటే ప్రభుత్వాలు మోసం చేస్తాయా? చీటర్స్ కి ఇస్తాయా? ఓకే. అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చిన పట్టాలు ఎప్పుడైనా వేరే గవర్నమెంట్ చేసిందా? ఓకే. లేదు చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన పట్టాలని ఎవరైనా వచ్చి రీవెరిఫికేషన్ చేసి తీసేశారా? ఇప్పుడు మీరు 2,60,000 మంది ఉపాధి పోయింది మా పొట్ట కొట్టిండు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా మోసం చేసిండు, నయవంచం చేసిండు అంటే ఎట్లా చేస్తారు? ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకోవాలి కదా మీరు అనేది ఒక కూటమి నాయకులు, కూటమి పార్టీలు చెప్తుంది. ఎన్నిసార్లు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి? మీరు చెప్పండి. ఉమ్, మా ధర్నాలు కనిపించట్లేదా? ఉమ్, మా బాధలు కనిపించట్లేదా? ఉమ్, ఈ రోజు మీరు ఎందుకు కాల్ చేశారు? ఓకే. మీరు చూడబట్టే కదా, అంతే కదా. అవును. ఒక పేపర్ లో ఒక డిస్కషన్ జరగబట్టే కదా మనం ఇప్పుడు లైన్ లో తీసుకుంది మీరు. ఓకే. అంటే అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మేము ధర్నా చేయగానే ఆడ మఫ్టీలో వచ్చి కూర్చుంటున్నారు కదా. అవును. మేము ఏమేమి మాట్లాడామో ఆ వీడియోలు గవర్నమెంట్ కి పెడుతున్నారు, మా డిమాండ్స్ పంపిస్తున్నారు. ఉమ్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వానికి పంపిస్తుంది కదా నివేదిక. ఓకే. మళ్ళీ ప్రభుత్వం చలనం లేనట్టు, అసలు మాకేం తెలియనట్టు, మేము ధర్నా కూడా చేయనట్టు, ఉమ్, ఈ ధర్నా వల్ల మాకేం నష్టం లేనట్టు ఈ ప్రభుత్వం వాలంటీర్ నయవంచన చేసినట్టు కాదా? ఓకే. ఓకే. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించకూడదు? ఇప్పుడు అడుగుతున్నాము, మా హక్కు. ఉమ్, అడుగుతున్నది నువ్వు ఇచ్చిన హామీని, ఓకే. అడుగుతున్నది 5 సంవత్సరాల కష్టాన్ని. ఉమ్, గొంతెమ్మ కోరికలు మేము ఎక్కడా కోరుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలిసే ప్రయత్నం, ఎందుకంటే ఆయన నేను అధికార పక్షంలోనే విపక్షం నేను ప్రశ్నించే గొంతుని అంటాడు. ఎప్పుడైనా కలిశారా? కలిసే ప్రయత్నం చేశారా? మీరు ఎప్పుడన్నా చూసారా అధికార పక్షంలో విపక్షం లాగా ఆయన కనపడ్డా? ఓకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఓకే. పాలనకు ఆయన అధికారంలో రాకముందు, గెలవక ముందు 2 లక్షల పుస్తకాలు చదివాను, నాకు చెగోవెరా ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు చెగోవెరా రిఫరెన్స్ తీసుకున్నప్పుడు నీ భావజాలాలు ఎలా ఉండాలి? చెగోవెరా, భగత్ సింగ్ మొత్తం ఈ విధంగా ఉండాలా? విప్లవం నిషిద్ధ, వీళ్ళంతా విప్లవం కోసం వదిలాలి, స్టాచ్యూ. ఓకే. ఇప్పుడు ఈయన ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు చూస్తుంటే రోజుకు రంగైన బట్టలు వేసుకుంటున్నాడు. ఓకే. పాలన గాడికి వదిలేసిండు. అంటే మొన్న పిఠాపురంలో వాళ్ళ పార్టీ ప్లేనరీ జరిగినప్పుడు చాలా సెన్సేషనల్ కామెంట్ చేసిండు పవన్ కళ్యాణ్ గారు. నేను నిలబడి తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల చరిత్ర ఉన్న వాలంటీర్ నిలబెట్టలేడా? అడగలేరా మీరు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మాట్లాడే మాటలు మాత్రం వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టే ఉంటాయి. అంతేనా? తెలుగుదేశం పార్టీతో ఆయన కలవకపోతే ఆయన గాజు గ్లాసు ఆయన పర్మనెంట్ అయ్యేది కాదు. ఒకటి, ఓకే, భారత రాజ్యాంగం ఏ విధంగా మనకు ఉందో దాంట్లో 6% ఓట్ షేర్ ఉండాలి ఏ పార్టీకైనా. అప్పుడే మీరు పెట్టుకున్న సింబల్ మీద అవుతుంది. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆ సింబల్ ఆయన వంతు కాలేకపోయింది. ఓకే. ఇప్పుడు కనుక వాళ్ళతో కలిసి పోటీ చేయకపోతే ముందు ఈయన గెలిచేవాడు కాదు. మీరు ఆ లాజిక్ మర్చిపోయారు. అంటే అట్లా అంటలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిందే నేను అంటాను కదా. ఎవరు సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవాలి. నేనేమన్నానంటే 40 సంవత్సరాలు ఉన్న రాజకీయ పార్టీని కింద పడ్డదాన్ని లేపినోడు మీకు పెద్ద సమస్య కాదు కదా, మీది వాలంటీర్లు చిన్న వ్యవస్థ, మిమ్మల్ని కూడా నిలబెడతారేమో, కలవపోయారా అంటున్నా. ఇప్పుడు కలవడానికి
మంత్రి గారు ఎక్కడ ఉంటారు? ఓకే. మంత్రి గారు సచివాలయం పేషీలో ఉండాలా అవును. సచివాలయంకి వచ్చినప్పుడు. అవును. లేదంటే వాళ్ళ బేసిక్ గా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఉన్నా ఉండాలా, లేదా వాళ్ళ ఇంటికాడ ఒక ప్రజా దర్బార్ లాగా ప్రజల సమస్య మీద ఉన్నా ఉండాలా, క్యాంప్ ఆఫీస్ ఏదో పెట్టుకోవాలా? ఉండాలా. ఉమ్, నేను ఈ 9 నెలల పోరాటంలో సచివాలయంలో ఒక 3-4 సార్లు చెప్పాలి ప్రతి క్యాబినెట్ కింద. ఉమ్, ఆయన పేషీకి 15 ఇప్పుడు ఒక 10 సార్లు పోయినా. ఉమ్. ఆయన క్యాబినెట్ కి రావడం వెళ్ళిపోవడం తప్ప సచివాలయంలో ప్రజల సమస్య తీసుకున్నదే లేదు. కూర్చోడా ఆడ? అసలు రాడండి ఆయన. అంతేనా? మేము ఓఎస్టీకి గానీ పిఏకి గానీ మా సమస్యని అర్జీ రూపాన ఇచ్చి ఎకనాలజ్మెంట్ కింద స్టాంప్ వేయించుకొని తెచ్చుకుంటాం. ఓహో, డైరెక్ట్ కలవడు. అసలు ఆయన పేషీకే రాడు. ఓకే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ నిన్న జరిగిన క్యాబినెట్ కూడా పేషీ కూడా ఆయన. ఆ, సరే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాం. ఆయనకి మంగళగిరిలో ఒక బిల్డింగ్ కడుతున్నారు నూతనంగా. ఆ, ఆడికెళ్తే ఆ. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేస్తే అప్పుడు రావాలంట. మ్హూ. ఓకే. ఆయన ఏ డేట్ లో ఉంటాడో వాళ్ళు ఎమ్మెల్యే పంపిస్తే పిఏకి వాళ్ళు ఫైల్ చేసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తేనే. ఉమ్, ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు అదే. సామాన్య మానవులు, సరే నేనంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి వెళ్ళగలుగుతాను అనుకుందాం. ఉమ్, సామాన్య మానవులు ఏ విధంగా వెళ్తారు? ఓకే. సరే నేను వెళ్ళడానికి అనేక ప్రయత్నం చేస్తే వాలంటీర్ అంటే దాన్ని స్కిప్ చేస్తున్నారు. ఓహో, వాలంటీర్ అని వర్డ్ వస్తే కథమే, స్కిప్పే. వాళ్ళ ఓఎస్డి గారి పేరు పిఏ అనుకుంటా, చీఫ్ సెక్రటరీ గుర్తు రావట్లేదు సరిగా. వెంకటేశ్వర రెడ్డి నేమ్ కరెక్ట్. ఆయనకి మెయిల్ పెట్టడం, వాట్సాప్ పెట్టడం, నాకు కాల్ చేయడం జరిగింది. నేను రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను, మా సమస్య మీద సార్ని కలవాలి. ఆయన మా అభిమాన నటుడు, అభిమాన దేవుడు మాకు. అలాగే మా ఎమ్మెల్యే కూడా అభిమాన, అంటే ఎక్కడ పిఠాపురంలో ఉన్నప్పటికీ మా హీరో అంటే మాకు అభిమాన ఎమ్మెల్యేగా, మా ఎమ్మెల్యేనేగా ఫీల్ అయ్యేది మేము. అన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ సమస్యలో ఉన్నాము, నేను ఇదిగోండి అని చెప్పేసి నా రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ పంపించి మా సమస్య రాసి అపాయింట్మెంట్ కావాలంటే నేను సార్కి తెలియపరుస్తానని చెప్పి 2 days తర్వాత ఫోన్ చేస్తే నేను సార్కి పెట్టేశాను సార్, నాకు చెప్పాను సార్ ఏ విషయం చెప్పు స్కిప్ చేసేసారని చెప్పారు. అంటే చూడండి, అంటే ఆయనకి వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే, ఈ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇద్దరు కలిసి చేస్తున్న కుటీరమైన నాటకం ఇది. నేను ఇంకొక ప్రతిపాదన కూడా పెట్టా మంత్రి గారికి మొన్న రీసెంట్ గా. నేను మంత్రి గారు మాట్లాడుకున్నా ఈ విషయం మీదే. ఏ మంత్రి గారు? డోల బాల వీరాంజనేయ స్వామి గారు. ఓకే, ఓకే. ఒక 3-4 ప్రతిపాదనలు పెట్టి ఆయన దాదాపు నేను 10 సార్లు కలిసి ఆయన ఇంటికి కూడా పోయి ఉన్నా నేను. వాలంటీర్ వ్యవస్థని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకోటి మీరు పులుముతున్నారు. సరే మీ పాయింట్కి అగ్రి అయినా 90,000 మంది 80,000 మంది ఉన్నారు. 150,000 మంది రాజీనామాలు ఉన్నాయి. 50,000 జనసేనకి ఇచ్చి 50,000 టీడీపీకి ఇచ్చి వ్యవస్థను కొనసాగిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా సమానంగా ఉన్నారు. అదొక పాయింట్ నెంబర్, అదొక రిఫరెన్స్ తీసుకోండి. లేదంటే మహిళమ్మ తల్లుల్ని తీసుకుంటారా, ఆశా వర్కర్లు, అంగన్వాడీ లాగా. నేనేమంటాను, వ్యవస్థ ఉండాలి, ఆ వ్యక్తి కాదు. మేమంటే ఎట్లా కొట్లా బతకొచ్చు అనుకో. ఆ మహిళలు రోడ్డు మీద పడలేక వాళ్ళు ఈ రోజు ఉద్యోగాల కోసం బయటికి వెళ్తుంటే నీకు నేను ఉద్యోగం సెట్ చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు అంటున్నారు మధ్యలో మీడియేటర్స్. తెలుసా మీకు? ఇస్ ట్రూ ఇది. మీకు కావాలనే ఫోన్ చేపిస్తా లైవ్ అయిపోయిన తర్వాత. అంతేనా? ఇస్ ట్రూ. మహిళల నుంచి వేరే కోరుకుంటున్నారా మళ్ళీ ఎవరే నాయకులు కాదు, అదే జాబ్స్ కి వెళ్తున్నప్పుడు మీడియేటర్ జాబ్ కి వెళ్తున్నప్పుడు అక్కడ అప్లై చేస్తే ఈ జాబ్ నీకు ఇస్తే నాకేమి ఇస్తావు అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే ఎంత బాధలో ఉన్నారు చూడండి. కావాలంటే దీని మీద ఎంక్వైరీ చేపియండి. వాలంటీర్ వ్యవస్థ గ్రూప్ లో పోలీసులకు చెప్పి స్టేట్మెంట్ చెప్పి ఎంక్వైరీ చేయండి నిజమా అబద్ధమా అని. ఆ విధంగా ఉంటే నేను మహిళల కన్నా ఇచ్చి మహిళలకి చేయండి అని చెప్పి నేను చెప్పిన. అంగన్వాడీ వ్యవస్థ, డోక్రా వ్యవస్థ లాగా వాలంటీర్ వ్యవస్థ మహిళలకి ఇచ్చి ఇళ్ల కాడ సర్వీస్ చేపిద్దామని. ఆ డిమాండ్ కూడా నెరవేర్చలా. సరే ఉన్న రాజీనామా చేసిన వాళ్ళనన్నా పక్కన పెట్టి కాసేపు మీ పాయింట్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఉన్న వాళ్ళనన్నా రాజీనామా చేయని వాళ్ళని కొనసాగిస్తారా? దానికి ప్రతిపాదనలు పెట్టారా మీరు? పెట్టాను. ఆఖరికి డిగ్రీ బేస్ తీసుకుంటారా? సరే న్యాయబద్ధంగా డిగ్రీ ఉండాలంటున్నారు కదా, దీంట్లో వెళ్ళి ఎడ్యుకేటర్స్ అన్నా ఫిల్టర్ చేసి వ్యవస్థని పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మేము కావాలంటే వీళ్ళందరినీ మళ్ళీ తెచ్చుకుంటాం. ఆ విధంగా ముందు వ్యవస్థ ఉండాలని నేను ఫైట్ చేస్తుంటే ఏ ఒక్క అంశం కూడా వాళ్ళు అస్సలు స్కిప్ చేసేస్తున్నారు. సరే, ఫైనల్ గా ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ? మా కార్యాచరణ వాలంటరీ వ్యవస్థని కొనసాగించేదాకా మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేదే. మా పోరాటాలు ఎక్కడ ఆగల. కాకపోతే 2 నెలలు 3 నెలలు గ్యాప్ వచ్చినప్పటికీ నా పోరాటం ఎక్కడ ఆగిందా మీరు చెప్పండి. ఏదో ఒక మూలాన నా పోరాటం నేను చేస్తానే ఉన్నా. కాకపోతే నా ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు చూస్తా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి వాళ్ళని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొద్దిగా 1 month అట్లా గ్యాప్ తీసుకుంటున్నా. పోరాటం అయితే ఆగదు. ఇక నుంచి మీరు చూస్తారు డే బై డే ఇంకా పోరాటమే. ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ లో మళ్ళీ పోరాటం ఉంది విజయవాడలో.
వాలంటీర్ల ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ భాషా గారు.